లో ఇంత సక్సెస్ చూస్తాను ఎప్పుడన్నా అనుకున్నారా? ఈ పొజిషన్‌కి వస్తాను ఎన్నడన్నా అనిపించిందా? నాకు అసలు అంత సక్సెస్ఫుల్ అంత అన్సక్సెస్ఫుల్ అని ఎప్పుడూ అసలు అనుకోలేదు, అనిపించడం కానీ జరగలేదండి. ఎందుకంటే నేను నా ప్రొఫెషన్ని జస్ట్ మీరు మీ జాబ్ని ఎలా ట్రీట్ చేస్తారు, మార్నింగ్ వస్తారు, మీకు ఎజెండా ఏదో ఉంటుంది, అది అచీవ్ చేస్తారు, వెళ్ళిపోతారు. నా ప్రొఫెషన్ కూడా నేను అలాగే ట్రీట్ చేస్తాను. నేను ఒక సినిమా తీయాలి, దానికి తగ్గట్టు నేను ఆర్గనైజ్ చేసుకోవాలి, సినిమా తీస్తాం, రిలీజ్ చేస్తాం, నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తాం. అంతేగాని ఇదేదో సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్ అని కానీ అన్సక్సెస్ఫుల్ ఈ థాట్స్ అన్నీ అసలు నాకు ఎప్పుడు రాలేదు. అది ఆ! మీరు నిజంగా భయపడతారా? అబ్బో నాకు భయపడ్డట్టు చాలా భయం ఎక్కువ, బాగా భయం అని విన్నాం. బాగా నిజమేనా అది? బాగా భయం ఎక్కువ. మా ఇంట్లో ఎవరు లేకుండా అందరూ ఊరు వెళ్ళిపోతే ఒక్కడే ఉండలేను నేను. అవునా? లక్కీగా నాకు ఒక కుక్క ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా అంత భయం ఉంటదా? ఐఎమ్ వెరీ స్కేర్డ్. సీరియస్లీ ఐమ్ టెలింగ్ యూ. నన్ను చూస్తే అలా అనుకోరు కానీ బట్ ఇంట్లో ఎవరు లేకపోతే లైట్లన్నీ ఆన్ చేసి పడుకుంటాను నేను. అంత భయం భయంతో? భయం అంటే ఏదో సమ్ సైకలాజికల్ ఫియర్ ఏదో ఉంటుంది. బట్ యా భయం ఉంది నాకు. ఎందుకు మీరు తీసే సినిమాలు మీ మీదనే బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనుకోవచ్చా? సినిమా తీసేటప్పుడు సినిమా చూస్తే ఫైనల్ అది కూడా అంతే కదా, జస్ట్ ఒక ప్రోడక్ట్ క్రాఫ్ట్ చేస్తున్నాం. ఎప్పుడు ఒక సినిమాని మనం భయపెట్టాలని తీయకూడదండి. సినిమా చూస్తే భయం వేయాలి. సో దానికోసం మనం ఏదో పెద్ద సౌండ్లు వేసి అలా ఇలా నేను అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒక మంచి కథ చెప్పాలి, బట్ టెరిఫైయింగ్ స్టోరీ చెప్పాలని అనుకుంటాను. కానీ అబ్బాయి చూసి అందరూ భయపడిపోవాలి. భయపడితే చూడరు కదా సినిమా, కళ్ళు మూసేసుకుంటారు, లేకపోతే థియేటర్లోంచి వెళ్ళిపోతారు. సో సో ఒక టెరిఫైయింగ్ స్టోరీ చెప్పాలనుకుంటాను అంతే, అది భయపెట్టాలని కాదు. అది సో ఆడియన్స్ ని భయపెట్టడం మీ ముఖ్య ఉద్దేశం ఏం కాదు. నో, మీ డెఫినెట్లీ సినిమాల నాట్, నుంచి. డెఫినెట్లీ నాట్. సి హారర్ సినిమా అనేది అది ఒక డిఫరెంట్ జానర్. అది దానికి చాలా పెద్ద ఫ్యాన్ బేసు, చాలా మూవీ లవర్స్ ఉంటారు. బట్ భయపెట్టడం ఒక్కటే ఉద్దేశం కాదు. మీరు టాప్ 100 హారర్ ఫిల్మ్స్ ప్రపంచంలో తీసుకుంటే అవి భయపెట్టాలనే ఉద్దేశంతో తీలా ఒక టెరిఫైయింగ్ స్టోరీని ప్రజెంట్ చేశారు. ఇలా ఒక టెరిఫైయింగ్ స్టోరీ జరిగింది ఎక్కడో, ఆ కథని చెప్తారు, అది చూసి మనం భయపడతాం, దాన్ని భయపెట్టడం అనుకుంటాం. ఎస్ సార్ మామూలుగా మీరు బాగా సైలెన్స్ ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో. రియల్ లైఫ్లో అవ్వచ్చు, మీరు తీసే సినిమాలలో కూడా ఒక రకమైన సైలెన్స్ తోటే మీరు చెప్పాలనుకుంటారు. ఎందుకు ఇట్లా? దాని మీద ఎందుకు మీరు అంత ఫోకస్ చేస్తారు అట్లా అనిపిస్తుంది సమ్ టైమ్స్? కెన్ బి సెడ్ విత్ సైలెన్స్ షుడ్ నాట్ బి టోల్డ్ ఇన్ వర్డ్స్. బా ఒక లైన్లో, ఒక షార్ట్లో, ఒక క్లోజప్తో మనం చెప్పాలనుకున్నది ఒక లైన్ డైలాగ్తోనో, ఒక పారాగ్రాఫ్ డైలాగ్తోనో చెప్పకూడదు. అది నా ఫిలాసఫీ. సో సైలెన్స్ ఇస్ గుడ్. సైలెన్స్లో పీస్ ఉంటుంది, సైలెన్స్లో కామ్ ఉంటుంది. సో యా. భయం అంటారు కానీ మీరు ఆ భయాన్ని మాకు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది, నిజమేనా? చాలా మంది ఎంజాయ్ చేస్తారు కదా. సి మెజారిటీ ఆఫ్ ద హారర్ మూవీ ఫ్యాన్స్ ఆర్ విమెన్. దే ఆర్ నాట్ మెన్. విమెన్ లవ్ హారర్ ఫిల్మ్స్. ఎందుకో నాకు తెలియదు, బట్ దే లవ్ హారర్ ఫిల్మ్స్. ఎవరైనా వచ్చి ఇట్లా చెప్తారా సార్, మీరు తీసిన హారర్ మూవీస్లో మాకు ఇది బాగా నచ్చింది, నార్మల్ వాటికన్నా మాకు ఇవే కనెక్ట్ అయినాం, ఇది నచ్చింది అది నచ్చింది అని ఎలిమెంట్స్ చెప్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో? చాలామంది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే మనం ఏ ఉద్దేశంతో ఈ సినిమా చేసామో సో ఆ ఉద్దేశం కరెక్ట్ అనమాట అనిపిస్తుంది. సి మూవీస్ ఆల్సో మ్యాథమెటిక్స్, క్యాల్కులేషనే కదా. ఈ ఎలిమెంట్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కథలో పెడితే అందరికీ నచ్చుతుంది అనుకునే తీస్తాం మనం. ఒక్కోసారి ఆ ఫార్ములా కరెక్ట్ అవుతుంది, ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంది.